పెళ్ళా? నో వే, నాకింకా 16 అని మాత్రం చెప్పకుండా అప్పుడే పెళ్ళేంది అంటూ గుర్రుమంటోంది కాజల్. వరుసగా హ్యాట్రిక్స్ ఫ్లాప్స్ ఎదుర్కొన్న ఈ బ్యూటీ పెళ్లిపీటలు ఎక్కబోతోంది అనే వార్తలు గుప్పుమన్నాయి. టాలీవుడ్ లో సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం, హిందీలో లఫ్జోం కి కహానీ 3 మూవీస్ వరుసగా నిరుత్సాహపరిచాయి. సెంటిమెంట్ బాగా ఫాలో అయ్యే ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస ఫ్లాప్ మూవీస్ లో నటించిన హీరోయిన్ కు ఎలాంటి ప్రియారిటీ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే కాజల్ పెళ్లి చేసుకోబోతుంది అనే పుకార్లు షికారు చేశాయి. వీటిపై ఘాటుగా స్పందించింది అమ్మడు. నాకు అప్పుడే పెళ్ళేంటి, ఇంకా చాలా టైం ఉంది అంటూ కస్సుబుస్సులాడింది. సినిమాలు ఫ్లాప్ అయినా నాకు పేరొచ్చిందని గడుసుగా చెప్పుకుంటుంది ఈ అమ్మడు. సినిమాలను ఇప్పట్లో వదులుకోనని, ఆపే ప్రసక్తే లేదని ఖరాఖండిగా తేల్చేసింది. హిట్ ఇచ్చి చాలా రోజులైనా అదృష్టం మాత్రం నా వెంటే ఉందని చెప్పుకొస్తుంది బ్యూటీ. తేజ డైరెక్షన్ లో రానా హీరోగా నటిస్తున్న మూవీలో ఛాన్స్ వచ్చిందని, మరిన్ని అవకాశాలు కూడా దక్కించుకుంటానని ధీమాగా చెప్తోంది. కాజల్ పనైపోయింది అన్న వార్తలొచ్చినప్పుడల్లా కొత్త అవకాశాలతో మళ్లీ చెలరేగటం కాజల్ హిస్టరీ చూస్తే తెలుస్తుంది అంటోంది ఫిల్మ్ ఇండస్ట్రీ. చూడాలి మరి ఈసారి అదృష్టం ఏ రకంగా వస్తుందో.